నమస్తే. పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి భారత్ని హెచ్చరిస్తున్నాడు. మాకు రావాల్సిన వాటా మాకు రాకపోతే ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళ చేతులు నరికేస్తాం అని ప్రధాని మోదీని ఉద్దేశించి ఇండైరెక్ట్గా కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. నిజానికి గత కొన్ని నెలలుగా పాకిస్తాన్కి చెందినటువంటి మంత్రులు ఖ్వాజా ఆసిఫ్ కానీ, షహబాజ్ షరీఫ్ కానీ, అసీం మునీర్ కానీ వీళ్ళందరూ కూడా భారత్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లెట్స్ టాక్. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ ముసాదిక్ మాలిక్ నిజానికి మన ఇండియన్ న్యూస్ పేపర్స్ లో, వార్తా ఛానల్లో ఎక్కడ ఇతని పేరు ఇప్పుడు పెద్దగా వినబడినటువంటిది. ఇతను కేవలం హెడ్లైన్స్ ని గ్రాప్ చేయడం కోసం అందరూ మాట్లాడుతున్నారు కదా, నేను కూడా ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్, రెచ్చగొట్టేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడా, లేకపోతే పాకిస్తాన్ మంత్రులందరూ కూడా కోఆర్డినేటెడ్గా ఏదో ఒక వ్యూహంలో భాగంగానే ఇంటర్నేషనల్ గా ఫోకస్ దీని మీద పడాలి అనేటువంటి ఒక ప్లాన్ లో భాగంగా ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని ఇస్తున్నారా? ఎలా చూడాలి మనం? పాకిస్తాన్ లో వాళ్ళ పొలిటికల్ లీడర్స్ కానీ, వాళ్ళ జర్నలిస్ట్ కానీ, లేదా వాళ్ళ ఎన్జిఓలు కానీ, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లో ఎవరైనా కానీ అంతర్జాతీయ వ్యవహారాల గురించి మాట్లాడాలంటే, ముఖ్యంగా భారతదేశం కానీ, చైనా కానీ, అమెరికా కానీ, సౌదీ అరేబియా కానీ, ఇటువంటి కీలకమైనటువంటి దేశాల గురించి మాట్లాడాలంటే ఎవ్వరికి కూడా అధికారాలు లేవు, హక్కులు లేవు. మనకు జిహెచ్క్యూ జనరల్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే వాళ్ళ రావల్పిండిలో ఉందో, వాళ్ళ అంటే సైన్యానికి సైన్యం హెడ్ క్వార్టర్స్ ఉందో, అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే కానీ వీళ్ళు ఎవరు నోరు మెదపడానికి వీలు లేదు. వాళ్ళ పర్మిషన్ లేకుండా వీళ్ళు మాట్లాడితే కనుక పాకిస్తాన్లో చాలా ఫేమస్ గా ఒక స్టేట్మెంట్ ఉంటుంది, సాఫ్ట్వేర్ అప్డేట్ అంటారు. వీళ్ళని తీసుకువెళ్ళి అరెస్ట్ చేసి వీళ్ళని దేహశుద్ధి చేసి వీళ్ళని పంపిస్తారు. కొంతమంది బతికి కూడా రారు, వాళ్ళు చనిపోతారు. అటువంటి పరిస్థితి చూసాము. ఈ అంశాలలో ఎవరు కూడా స్వతంత్రులు కాదు. ఇప్పుడు ముసాడిక్ ఇట్లా మాట్లాడుతున్నాడంటే తన సొంత బుద్ధితో మాట్లాడలేదు, ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా అక్కడ ఆ ఎస్టాబ్లిష్మెంట్ పర్మిషన్ తోటి వాళ్ళు చెప్పిన నేరేటివ్ అతను తీసుకెళ్తాడు ముందుకి. రెండు, ఇది ఒక ప్యాటర్న్. ఇందాక మీరు చెప్పినట్టు అసీం మునీర్ అన్నాడు, తర్వాత వాళ్ళ డీజీ ఐఎస్పిఆర్ అన్నాడు. డీజీ ఐఎస్పిఆర్ ఏమన్నాడు, హమారీ పానీ రోక్ దేంగే తో తుమారా సాస్ రోక్ దేంగే అన్నాడు. అలాగే మనకు ఖ్వాజా ఆసిఫ్ ఏమన్నాడంటే యుద్ధం చేస్తామన్నాడు, జంగ్ కరేంగే అన్నాడు. ఇప్పుడు ముసాదిక్ వచ్చేసి చేతులు నరుపుతామన్నాడు. సో ఇవన్నిటి కూడా ప్యాటర్న్ ఉంది, అది అర్థం చేసుకోవాలి. ఆ ప్యాటర్న్ ఏంటి? ప్యాటర్న్ మనం చూసామంటే కనుక ఈ రోజు పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్ని ఏవైతే ఉన్నాయో, వాళ్ళ దేశంలో తట్టుకోలేనటువంటి సంక్షోభాలు ఉన్నాయి. ఒకటి ఇన్సర్జెన్సీ, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్. నిన్ననే వాళ్ళు కరాచీలో దాడి చేశారు, రేంజర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేశారు. ఎంతమంది చనిపోయారో తెలియదు మనకి. పాకిస్తాన్ ఏమో 9 చనిపోయారు రేంజర్స్ అని అంటున్నారు, కానీ కనీసం అంటే ఒక 20-30 మంది పై చురుకు చనిపోయి ఉండొచ్చు అని అంటున్నారు. ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. అలాగే మనం బలూచి లిబరేషన్ ఆర్మీ, అక్కడ గొడవలు అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ పిఓజేకేలో రావ్లా కోటు ఈ ప్రాంతంలో అంతా ఉడుకుతోంది అక్కడంతా ప్రాంతం. కాబట్టి వాళ్ళ అంతర్గతమైన సమస్యలు ఎప్పుడొచ్చినా కానీ కూడా బాహ్య శత్రువును చూసుకోవాలి అన్నట్టు ఒక నేరేటివ్. సో అందుకని ఇప్పుడు సడన్ గా భారతదేశం మీద వీళ్ళందరూ విరుచుకుపడడానికి కారణం ఏంటంటే, వాళ్ళ దేశంలో వాళ్ళకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సైన్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ నేరేటివ్ ని పక్కదారి మళ్లించే దిశగా ఈ ప్రయత్నాలు జరుగుతుంది. రెండు, చరిత్రలో మనం చూసామంటే ఎప్పుడెప్పుడైతే మనకు అమెరికా తోటి వీళ్ళ సత్సంబంధాలు ఉంటాయో, అమెరికా తోటి సంబంధాలు మెరుగుపడతాయో, ఇమ్మీడియట్ గా భారతదేశం మీద విరుచుకుపడతారు. వీళ్ళకి తప్ప ఇంకేమీ లేదు, చరిత్రలో మనం చూసాం. అలాగే ఇక్కడి నుంచి ఎవరైనా మేజర్ డెలిగేషన్స్ వస్తాయి, రాష్ట్రపతులు కానీ, ఉపరాష్ట్రపతులు కానీ మన దేశానికి వస్తే ఇక్కడ డెఫినెట్ గా ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగి జరుగుతుంది. కాబట్టి ఈ ప్యాటర్న్ లో మార్పు ఏం లేదు. అదే మనం ఈ రోజు కూడా చూస్తున్నాం. సడన్ గా ఈ రోజు పాకిస్తాన్ ని వాడుకుంటోంది అమెరికా, ఈ మధ్యవర్తిత్వం చేయడానికి కోసం, ఇరాన్ తోటి చర్చల్లో మధ్యవర్తిత్వం చేయడానికి వాడుకుంటోంది. కాబట్టి దాని ప్రతిఫలంగా భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చే దిశగా, భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు యుద్ధం చేయడానికో, మన పట్ల వాళ్ళ విషయం కక్కడానికో కావాల్సినటువంటి సహాయం కావాలో అవన్నీ కూడా అమెరికా నుంచి కోరుకుంటారు. కాబట్టి అమెరికా ఈ రోజు సరే పోతే వీడు ఏం చేస్తాడులే అని చెప్పి వాడు కొంత సమర్థిస్తారు, ఎందుకంటే వాళ్ళ పని అవుతుంది కాబట్టి. కాబట్టి దాన్ని సొమ్ము చేసుకుంటుంది పాకిస్తాన్. అది ఈ రెండవ అంశం. మూడవ అంశం ఏంటంటే, వాళ్ళు ఇంతకాలం 70-80 ఏళ్లుగా కంప్లీట్ ఫెయిల్ అయ్యారు. నీళ్లు, సింధు జలాలకు సంబంధించినటువంటి, సింధు నదికి సంబంధించినటువంటి జలాలను ఇంతవరకు డ్యాములు, బరాజులు ఎందుకు కట్టుకోలేదు? కాబట్టి అది ఫెయిల్యూర్ వాళ్ళది. ఈరోజు అక్కడ నీటి ఎద్దడి పెరిగింది, నీళ్లు రాకుండా చాలా అష్టకష్టాలు పడుతున్నారు. ఆ మొత్తం వాళ్ళ
87 ఫెయిల్యూర్ ని కూడాను భారత ఖాతాలో వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది మూడో అంశం. ఎందుకు? మనం డ్యాములు కట్టుకున్నాం కాబట్టి మన డ్యాములు మనం స్టోర్ చేసుకోవాలి. వాళ్ళు వరి నాట్లు వేసేటప్పుడో వాళ్ళకి అవసరాలు ఉన్నప్పుడో మనం ఇక్కడి నుంచి వదలాలి. అంటే ఆ ఖర్చులు మనం పెట్టుకోవాలి, డ్యాములు మనం కట్టాలి, వాళ్ళకి కావాల్సినప్పుడు మనం నీళ్లు వదలాలి. ఇది ఎక్కడ న్యాయం అది? అందుకని ఇప్పుడు మనం సింధు జలాల ఒప్పందం ఏదైతే మనం పక్కన పెట్టేశామో, దీని తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఎప్పుడు నీళ్లు వదులుతామో కూడా చెప్పట్లేదు, ఎప్పుడు దాన్ని దాచిపెడతామో మనం చెప్పట్లేదు. ఈ అంశాలన్నీ కూడాను వాడు దాన్ని కౌంటర్ చేయడానికి కోసం అని చెప్పేసి మనల్ని రాక్షసులుగా, మనల్ని హింసకులుగా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. దాని దిశగానే దీన్ని చూడాలి. నాలుగవ అంశం ఏంటంటే, మనం చూస్తే కనుక మనం జలాన్ని ఆపలేము. ఈ ఒక మాట గుర్తుపెట్టుకో. చాలా ఛానల్స్ లో వెళ్ళి కూడా మాట్లాడొచ్చాను. యాంకర్లు అందరూ కూడా వాళ్ళకి స్క్రిప్ట్ రాసిస్తారు, మరి ఎడిటర్లు ఏం చెప్తారో నాకు తెలియదు. వాళ్ళందరూ చెప్పేటువంటిది ఏంటంటే కదా, మోదీ ఆపరేషన్ సింధూర్ అప్పుడు పాకిస్తాన్కి వెళ్ళవలసినటువంటి సింధు జలాలని ఆపేశారు అని మొదలుపెట్టారు. సో ఫస్ట్ ఆపలేదు, జలాలను ఆపలేదు. మనం ఏం చేసాము, ఆ ఒప్పందాన్ని సస్పెండ్ చేసాం. ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం వేరే, జలాలను ఆపడం వేరే. జలాల్ని ఆపలేము. మనం ఎందుకు ఆపలేము? మన దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కట్టుకోలేదు. మనం గతంలో కట్టుకుందామంటే పాకిస్తాన్ దాన్ని వీటో చేసేది, వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. దాంతో మనం ప్రాజెక్ట్స్ స్టార్టే చేయలేదు. చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ కూడా అది ఉండవలసిన హైట్ ఇంత పెట్టుకుందాం అనుకుంటే పాకిస్తాన్ దాన్ని తిరస్కరించింది. కాబట్టి హైట్లు పెట్టుకోలేదు మనం. ఇంకా కీలకంగా దాంట్లో సిల్టేషన్, మట్టి వచ్చి చేరుతుంది. మట్టి రాళ్లు వచ్చి చేరితే కనుక దాన్ని అప్పుడప్పుడు అడపదడప దాన్ని వదిలేస్తూ ఉంటారు. రాళ్లు మట్టి కిందికి వెళ్ళిపోయిందంటే, డౌన్ స్ట్రీమ్కి వెళ్ళిపోయిందంటే మళ్ళీ దాంట్లో స్టోరేజ్ కెపాసిటీ, నీటి మట్టం పెరుగుతుంది. కానీ పాకిస్తాన్ దీన్ని ఎప్పుడూ ఒప్పుకోలేదు. దాంతో నెహ్రూ ప్రభుత్వం ఎంత దారుణమైన పరిస్థితి అంటే, నెహ్రూ ప్రభుత్వం కింద నుంచి ఈ రాళ్లు మట్టి వెళ్ళవలసిన గేట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వెల్డింగ్ చేసి సీల్ చేసి పెట్టారు. మోదీ గారు ఇదే చెప్పారు. కాబట్టి ఇంతకాలం జరగలేదు. సో ఆ రాళ్లు మట్టి వెళ్ళిపోతే కనుక కొంత స్టోరేజ్ పెరగచ్చేమో కానీ మనం ఇంతవరకు కూడా మన కెపాసిటీ బిల్డ్ చేసుకోలేదు మన దగ్గర. ప్రభుత్వం ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ అయితే అప్రూవ్ చేసిందో ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడాను కొన్ని ప్రాజెక్ట్స్ August 1 స్టార్ట్ అవుతున్నాయి. ఇలాగే ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పుడు స్టార్ట్ అయినాయంటే కనీసం అంటే 10 ఏళ్ళు పడతాయి ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనం వాటి యొక్క ప్రభావం చూపించడానికి. ప్రాజెక్ట్స్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కాదు అవన్నీ కూడా. ఎందుకంటే మనకు డ్యామ్ కట్టాలంటే ఎంత సంవత్సరాలు పడుతుంది. నీళ్ళని మళ్లిస్తూ ఉండాలి, మళ్లిస్తూ ఉండగా నీళ్ళలో కొట్టుకుపోకుండా దాని అక్కడ మనం పిల్లర్స్ పెట్టాలి, కాంక్రీట్ పెట్టాలి. పెడుతుంటే మళ్ళీ ఎటువంటి ఉపద్రవాలు వస్తాయో తెలియదు, రాళ్ళు వస్తాయి, కొండ ప్రాంతం, ఇవన్నీ చూసుకోవాలి. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఏముంటాయి, సైజ్మిక్ ఇష్యూస్, అక్కడ భూకంపాలు ఏమొస్తాయో తెలియదు మనకు, అక్కడ పర్యావరణం ఎలా ఉంటుందో తెలియదు. వీటికి సంబంధించిన స్టడీస్ అన్ని చేయాలి. అక్కడ ముంపు ప్రాంతాల్లో గ్రామాలు ఏమైనా ఉన్నాయంటే వాళ్ళని ఎక్కడ తీసుకువెళ్ళాలి. ఎన్నో కాంప్లికేషన్స్ తో కూడినటువంటి వ్యవహారం అది. కాబట్టి ఇంకో 10-15 ఏళ్ళ తర్వాత బహుశా నీళ్ళని ఇంకొంచెం ఆపగలిగిన శక్తి మనకు రావచ్చేమో కానీ 100% నీళ్ళని ఆపలేం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ప్రపంచంలో ఏ నదిని కూడా 100% ఎవరు ఆపలేదు. కొంత నీళ్లు వదలక తప్పదు, సముద్రానికి వెళ్ళాలి. వెడితేనే ఆ నది జీవిస్తుంది, లేకపోతే దానివల్ల వచ్చే ప్రమాదం చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా మనకు ఎంత కావాలో అంత మాత్రమే వాడుకుంటాము, మనకు అవసరం లేని వదిలేస్తాం. మనకి ఆ నీళ్ళన్నీ మనం వాడుకోలేము, మనకు కూడా చేత కాదు. ఎందుకంటే కొండ ప్రాంతం, కొండ నుంచి కొండల మధ్యలో నది పెడుతూ ఉంటుంది. నదిని ఈ వైపు తీసుకురావాలంటే కొండని ఎక్కించాలి, లేదా కొండలో సొరంగం తవ్వాలి. ఎన్ని సొరంగాలు తవ్వాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆ నది అంతా తీసుకొచ్చి మనం పంజాబ్, హర్యానా ఈ ప్రాంతంలో దాన్ని వాడుకున్నా కానీ కూడా ఇంకా కిందికి రావాలంటే ఎంత ఖర్చుతో కూడినటువంటి, చాలా సమస్యతో కూడినటువంటిది. అంత సులభంగా దాన్ని ఎవరు చేయలేరు. ప్రపంచంలో చాలా తక్కువ శాతం ఇటువంటివన్నీ ప్రాజెక్ట్స్ చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి మనకు ఇండస్ వాటర్ ట్రీటీలో చెప్పినంత ఎంత వాటా మనం నీళ్లు తీసుకోవాలో అంత వాటా మనం తీసుకుంటాం. ఎప్పుడు? రాబోయే 10-15-20 సంవత్సరాల్లో తీసుకుంటాం. ఇప్పుడు ప్రాజెక్టులు అప్రూవ్ చేసి దీని మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కానీ మనం కంప్లీట్ గా మన అధీనంలో రాదు. అప్పటికి కూడా రమారమి 20% మాత్రమే మొత్తం సింధు జలాలు మన వాటాకి ఇచ్చారు. 80% పాకిస్తాన్ ఖాతాలో వేశారు. కాబట్టి 80% కాకపోయినా కనీసం అంటే 60-70% వాళ్ళకి నీళ్లు వెళ్ళి తీరుతాయి, వెళ్లకుండా ఆపలేం. మిగతాది మన దగ్గర ఉన్నటువంటి ఈరోజు 20% ఈ అగ్రిమెంట్ ప్రకారం ఉంటే బహుశా 10%, 20% ఇంకా పెంచుకోవచ్చు మనం. కానీ 100% మనం ఆపలేము, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం నీళ్లు వదిలిపెడితే కనుక దాన్ని ఆపుకొని దాన్ని డ్యాములు కట్టుకుని దాన్ని స్టోర్ చేసుకోవాల్సిన బాధ్యత పాకిస్తాన్ది, మనది కాదు. నిన్న 2 రోజుల క్రితం భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ కింద ఉన్న స్లూస్ గేట్స్ ను ఓపెన్ చేసి దాంతో మన రాళ్లు మట్టి అంతా కొట్టుకుపోయింది. దాంతో నీళ్లు కూడా వెళ్ళిపోయాయి, మొత్తం నీళ్లు వెళ్ళిపోయాయి. ఈరోజు పాకిస్తాన్ దాన్ని ఆపుకోలేకపోయింది.
ఆ నీళ్ళని సముద్రంకి వెళ్ళిపోయినాయి. దానికి మనమా బాధ్యులు, పాకిస్తాన్ బాధ్యత వహించాలి. ఎవరు వహించాలి? ఎవరి బాధ్యత ఇది? కాబట్టి వాళ్ళ నెరేటివ్ ఫస్ట్ మనం అర్థం చేసుకో. ఆ ట్రాప్ లో మనం పడకూడదు. మోదీ గారు వాళ్ళ నీళ్ళని ఆపలేదు. ఎందుకు సార్ గగ్గోలు పెడుతున్నారు అంటే ఇప్పుడు మాకు నీటిని విడుదల చేయకపోతే మేము అది చేస్తాం, రక్తం ఏరులై ప్రవహిస్తుంది, బిలావల్ భుట్టో కానీ ఇప్పుడు ఇవాళ మాట్లాడినటువంటి ముసాదిక్ మాలిక్ అని వీళ్ళందరూ కూడా అసలు ఏమీ ఆపకపోతే మరి ఈ గగ్గోలు దేనికి పెడుతున్నారు? ఎందుకని వీళ్ళు అంటే ఎంతో కొంత ఆపారనా? మన నీళ్లు ఆపినంత వాళ్ళ కొరత లేదు. వాళ్ళకి మనం నీళ్లు ఆపలేదు, అది కూడా చెప్తున్నాను. మనం ఎప్పుడు కావాలో అప్పుడు వదులుతున్నాము, ఎప్పుడు వద్దనుకుంటామో అప్పుడు వదలట్లేదు. మన ఇష్టం. వాళ్లకు మొత్తం సంవత్సరంలో రావాల్సిన జలాల్లో కోత కొయ్యలేదు. మనము ఒక సంవత్సరంలో ఎన్ని మిలియన్ క్యూబిక్ మీటర్ల ఫీట్ వాటర్ ఇవ్వాలో వాళ్ళకి అంత ఇస్తున్నాము, అది ఆగలేదు. కానీ గతంలో ఒప్పందంలో మనం వదిలినప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, అది చేయట్లేదు. అలాగే వరదలు వచ్చినప్పుడు మనం వరద నీటిని ఎప్పుడు వదులుతామో వాళ్ళకి చెప్పట్లేదు, ఇవి మాత్రమే చేస్తున్నాం. ఇందాక నేను చెప్పినట్లు ఎందుకు వీళ్ళందరూ అరుస్తున్నారంటే గనక వాళ్ళు ఆ దేశాన్ని నడిపించలేకుండా ఉన్నారు కాబట్టి, ఆ దేశంలో అరాచకం పెరిగిపోయింది కాబట్టి, వాళ్ళ చేయి జారిపోతోంది కాబట్టి, మళ్ళీ ఆ దేశాన్ని ఒక తాటి మీద తీసుకురావాలంటే అంతర్గతమైనటువంటి సమస్యలకు బాహ్య శత్రువు వాళ్ళకు సొల్యూషన్. మనకు ఆపరేషన్ సింధూర్ జరగకుండా ఉంటే, పెహల్గాం ఘటన జరగకుండా ఉంటే ఈరోజు అసీం మునీర్ బహుశా ఫీల్డ్ మార్షల్ అయి ఉండేవాడు కాదు. అసలు అసీం మునీర్ సైన్యాధ్యక్షుడు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆపరేషన్ సింధూర్ జరిగింది కాబట్టి, పెహల్గాం ఘటన జరిగింది కాబట్టి ఈ రోజు మళ్ళీ సైన్యం బలం పుంజుకుంది. మనం ఎప్పుడు పాకిస్తాన్ లో ఒక రెండు విషయాలు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ దేశము, పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తానీ ప్రజలు, ఇది ఒక ఎత్తు. వీళ్ళు బాగుంటారా, వీళ్ళు నష్టపోతారా, వీళ్ళు ఆకలి తోటి అలమటిస్తారా, వీళ్ళు దివాళా తీస్తారా, ఇదంతా ఒక చర్చ. ఇవి ఏం జరిగినా కానీ కూడా దీనివల్ల లాభపడి, దీనివల్ల ఇంకా ఎక్కువ సంపాదించుకొని ఇంకా శక్తివంతమయ్యేటువంటిది వాళ్ళ సైన్యం. కాబట్టి ఈ రెండు సపరేట్ గా చూడాలి. వీళ్ళు చేస్తున్న చర్యలన్నీ మరి పాకిస్తాన్ దివాళా తీస్తుంది కదా, పాకిస్తాన్ కష్టపడుతోంది కదా, ప్రజలకు తిండి లేదు కదా, ఈ నెరేటివ్స్ అన్ని ఎవరైతే చాలా మంది మాట్లాడతారు టీవీ డిబేట్స్ లో, ఇవన్నీ కరెక్ట్. అవి దేశానికి వర్తిస్తుంది, ప్రభుత్వానికి వర్తిస్తుంది, సైన్యానికి వర్తించదు. సైన్యం వాళ్ళ బడ్జెట్ ఈ దేశం నుంచి కొల్లగొట్టడం అనేది దాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు. ఈ రోజు మనకు రావ్లాకోట్, పిఓజేకేలో అజిటేషన్ ఎందుకు జరుగుతుంది? వాళ్లకు వెళ్ళవలసిన పైసలంతా కూడా ఆర్మీకి మళ్లించారు కాబట్టి. అంటే డాలర్ ధర ఎంత పెరిగినా కానీ కూడా డాలర్ బేసిస్ మీద వాళ్ళ బడ్జెట్ లో ఎటువంటి కోత ఉండదు. ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటే ఇక్కడ పాకిస్తాన్ సైన్యానికి ఒక దేశం ఉంది. కాబట్టి అది ఆ వ్యత్యాసం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క నెరేటివ్ లో భారతదేశంతో శత్రుత్వం అన్నది లిమిటెడ్ గా ఒక 4-5 రోజులు, వారం రోజుల్లో భారతదేశంతో యుద్ధం చేయడం అన్నది, దానివల్ల వాళ్ళు చాలా దెబ్బలు తిని, కన్నులు ఒట్టబోయి, వాళ్ళు కాళ్ళు ఇరిగి విపరీతంగా దెబ్బలు తిన్నా కానీ కూడా పాకిస్తాన్ సైన్యం బలపడుతుంది. పాకిస్తాన్ సైన్యానికి లాభాలు వస్తాయి. ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ అని కొట్టాం, వాళ్ళ బంకర్లని, వాళ్ళ హ్యాంగర్లని, వాళ్ళ కమాండ్ సెంటర్స్ ని, ఇన్నిటిని కొట్టాం. మొత్తం కలిపితే 10 నుంచి 15 బిలియన్ డాలర్లు వాళ్ళకి నష్టం మనం కొట్టగలిగాం వాళ్ళని. కానీ దానివల్ల వాడికి ఏమైనా నష్టం వచ్చిందా? ఐఎంఎఫ్ లోన్ కంటిన్యూ అవుతోంది, వరల్డ్ బ్యాంక్ $40 బిలియన్ వాడికి ఇస్తున్నారు, చైనా వాళ్ళకి పైసలు ఇచ్చింది, అమెరికా పైసలు ఇచ్చింది, సౌదీ అరేబియా పైసలు ఇచ్చింది. $10 బిలియన్ పోతే ఇంకొక $30-40 బిలియన్ అదనంగా వచ్చింది. అంటే యుద్ధం వల్ల లాభపడ్డారు ఎవరు? సైన్యం బాగుపడింది. ఆఫ్ఘనిస్తాన్ తో ట్రేడ్ ఆపేసుకున్నారు. ట్రేడ్ ఆపేసుకుంటే ఈ రోజు పాకిస్తానీ ప్రజలకు టమాటోలు $400 per కిలో పలుకుతున్నాయి. మనకు $40 ఉంటే వాళ్ళ దగ్గర $400 కిలో, అంటే పాకిస్తానీ రూపీస్. అంటే భారతీయ కరెన్సీలో కూడా చూస్తే $140-150 పలుకుతుంది. ఎందుకు? ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావట్లేదు, భారతదేశం నుంచి రావట్లేదు, వాళ్ళ దేశంలో పండట్లేదు. దానివల్ల సఫర్ అవుతుంది ఎవరు? కామన్ ప్రజలు సఫర్ అవుతున్నారు. కానీ దానివల్ల ఎవరు లాభపడుతున్నారు? సైన్యం లాభపడుతుంది. ఎలా? స్మగ్లింగ్ వస్తుంది. స్మగ్లింగ్ ద్వారా అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి, ఇక్కడి నుంచి అక్కడికి మేకలు, తర్వాత ఆవులు ఏ వెళ్ళాలో ఆఫ్ఘనిస్తాన్ స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ అంతా కూడాను దానికి ఠేకేదారు పైసలు ఎవరైతే ఉంటాయో అవి అక్కడ లోకల్ ఉన్నటువంటి సైనిక కమాండర్లు కూడా. అంటే ఆ దేశము ఎకానమీ ఎంత సర్వనాశనమైనా సైన్యం దానివల్ల లాభపడుతుంది. అందుకని ఈ రోజు భారత వ్యతిరేకత, భారతదేశాన్ని బెదిరించడము, ఇవన్నీ చేస్తే గనక ఒక భారతదేశంలో ఒక చిన్న ఘర్షణ వచ్చి తీరాలి. ఆపరేషన్ సింధూర్ 2.0 కావాలి పాకిస్తాన్, మనకంటే ఎక్కువ పాకిస్తాన్ కావాలి. అది వస్తే కనుక అసీం మునీర్ ఇంకా బలపడతాడు. అసీం మునీర్ బలపడతాడు, సైన్యానికి ఇంకా పైసలు వస్తాయి, వాళ్ళు ఇంకా లూట్ చేయొచ్చు.
దానివల్ల వాళ్ళ దేశం నష్టపోయి అక్కడ ప్రాణ నష్టం జరిగి వాళ్ళకు కరువు కాటకం వచ్చేటువంటి పరిస్థితి వచ్చినా వాళ్ళకి ఏం దానివల్ల సంబంధం లేదు. తప్పంతా కూడాను భారత ఖాతాలో వేసేసి వాళ్ళు నిమ్మకి నీరెత్తుకుంటారు. ఇది మనం పాకిస్తాన్ అర్థం చేసుకోవాలంటే ఈ మౌలికంగా ఈ డిఫరెన్సెస్ అర్థం చేసుకోవాలి. గిరిధర్ గారు, అయితే మీరు చెప్పినట్టుగా ఒకటి డైవర్షన్ టాక్టిక్స్ అనేది ఒకటి కనబడుతోంది. ప్రతి విషయాన్ని కూడా, పాకిస్తాన్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా దీనికి భారత్ని బూచిగా చూపిస్తున్నారు. అది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకొకటి, రెండు న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి కంట్రీసే కాబట్టి ఇలా తరచూ హెచ్చరికలు చేయడం ద్వారా ఇంటర్నేషనల్ ఫోకస్ అనేది ఈ అంశం మీద పడేటట్టు చేయడము, తద్వారా ఎవరో ఒక మీడియేటర్ని ఇన్వైట్ చేస్తున్నాడా, లైక్ అమెరికాని మధ్యవర్తిత్వం వహించమని చెప్పి ఇండైరెక్ట్ గా చెబుతూ ఉన్నాడా? ప్రయత్నం చేయమనండి, ఎవరు ఆపారు? గత 70-80 ఏళ్లుగా కశ్మీర్ గురించి ప్రయత్నాలు జరిగినాయి కదా. మనం ఏమైనా యాక్సెప్ట్ చేసామా? తిరస్కరించాం కదా. డొనాల్డ్ ట్రంపే గతంలో అన్నాడు, ఇమ్రాన్ ఖాన్ అక్కడికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు, నేను మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. నువ్వు సిద్ధంగా ఉంటే భారతదేశం సిద్ధంగా ఉండక్కర్లా. మనం చాలా స్పష్టంగా చెప్పాము, ఇది ద్వైపాక్షికంగానే ఉంటుంది. ఇది అది కూడా ఎప్పుడు చర్చలు మొదలు పెడతామంటే అక్కడ వాళ్ళు టెర్రరిజం ఆపితే మేము తప్పకుండా మాట్లాడతాం కూర్చొని అని చెప్పాము. ఇంకా మోదీ గారు ఏం చెప్పారు, POJK వాళ్ళ అధీనంలో ఉన్న ప్రాంతాలు మాకు ఎప్పుడు అప్పచెప్తారు అన్న విషయం తప్ప ఇంకేం మాట్లాడడం మాట్లాడుతుంది చాలా స్పష్టంగా చెప్పాం. కాబట్టి మీరు అన్నట్టు మేము న్యూక్లియర్ శక్తి, ఈ రెండు దేశాలు కనుక ఘర్షణలకు పెడితే న్యూక్లియర్ యుద్ధం వస్తుంది. ఈ బెదిరింపులన్నీ ఎవరికి ఇస్తున్నారు? యూరోప్ ఇస్తున్నారు, అమెరికాకి ఇస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ బెదిరింపులకి ఈవెన్ వాళ్ళు కూడా బెదరట్లేదు. ఎందుకు? వాళ్ళకి తెలుసు వీళ్ళకి ఆ కెపాసిటీ లేదని. వీళ్ళు న్యూక్లియర్ అటాక్ చేయకుండా వీళ్ళని ఆపగలిగిన కెపాసిటీ భారతదేశం దగ్గర ఉందని వాళ్ళకి తెలుసు. ఎలా మనం చూసాం కదా, కైరానా హిల్స్ కొట్టాను అంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, కానీ దాన్ని సొరంగం నుంచి బయటికి తీసుకురాకుండా మొత్తం రోడ్డు కొట్టేశాం. అలాగే దీన్ని ఫైర్ చేయగలిగిన సిబ్బంది ఒక బంకర్ లో కూర్చుంటే ఆ బంకర్ని లేపేశాం, వాళ్ళు చనిపోయారు. ఎయిర్ క్రాఫ్ట్ లో తీసుకొచ్చి మన మీద డెలివరీ చేయాలి, వాళ్ళు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ F-16 లో అనుకుంటే కనుక రన్వేలని కొట్టాము. కాబట్టి వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నా మన మీద ప్రయోగం చేసే కెపాసిటీ మనం నాశనం చేస్తాం. కాబట్టి వెస్ట్ కూడా ఇప్పుడు వాళ్ళ బ్లాక్మెయిల్ పట్టించుకోవట్లేదు. పాకిస్తాన్ మన మీద న్యూక్లియర్ అటాక్ చేసే అంత శక్తి వాళ్ళ దగ్గర లేదు. ఫస్ట్ చాలా టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. మనము నో ఫస్ట్ యూస్ పాలసీ మనకుంది. న్యూక్లియర్ అస్త్రం మనమే ఫస్ట్ వాడము అని చెప్పి మనం ఒక పాలసీ పెట్టుకున్నాం. వాజ్పేయి గారు పెట్టిన పాలసీ. కానీ మనోహర్ పరికర్ గారు రక్షా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అవును, ఆ పాలసీలో మార్పు లేదు, కానీ పాకిస్తాన్ మా మీద న్యూక్లియర్ అటాక్ చేస్తుంది అని మాకు కనుక సూచన వస్తే, సమాచారం వస్తే మేము వెయిట్ చేయము, మేమే కొడతామన్నా. అంటే నో ఫస్ట్ యూనిట్ తిరగరాసినట్టే కదా. మరి మనం తలుచుకుంటే రేపు పొద్దునే వాడిని న్యూక్లియర్ అటాక్ చేసి రావచ్చు. చేసిన తర్వాత మన ప్రపంచానికి ఏం చెప్తాం, వాడు నా మీద అటాక్ చేస్తున్నాడని నాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ సద్దాం హుసేన్ దగ్గర ఉన్నాయని మీకు ఎలా తెలిసిందో, వారం రోజుల్లో ఇరాన్ న్యూక్లియర్ బాంబు చేస్తుందని మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చిందో, అలాగే మాకు కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్. పాకిస్తాన్ మా మీద న్యూక్లియర్ అటాక్ చేయడానికి వాళ్ళు సిద్ధం అవుతున్నారు కాబట్టి మేము కొట్టాము అని చెప్పొచ్చు. సో న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అనేది మన దగ్గర లేదు, ఇది అర్థం చేసుకోవాలి టెక్నికల్ గా. కాబట్టి పాకిస్తాన్కి భయం ఉంది, మన దగ్గర కెపాసిటీ ఉంది. మనం రిటాలియేట్ చేస్తే కనుక చావదెబ్బ కొడతామని వాళ్ళకి తెలుసు. అందుకనే మోదీ గారు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ పని చేయదు అని చెప్పారు. అది ఈరోజు పాకిస్తాన్. అందుకనే వాళ్ళ దేశంలో అంతర్గతమైన సమస్యలకు బాహ్య శత్రువులను చూపించుకోవడానికి ఇగో ఇటువంటి ప్రగల్భాలని పలుకుతున్నారు. అంతకు మించి ఇంకేమీ లేదు. దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. న్యూక్లియర్ యుద్ధం జరగదు, న్యూక్లియర్ యుద్ధం చేసే శక్తి వాళ్ళ దగ్గర లేదు. సరే, డ్యామ్లను కాల్ చేస్తాము, దాని మీద అటాక్ చేస్తాము, ఇటువంటివన్నీ చెప్తున్నారు వాళ్ళు. మొట్టమొదటిది వీళ్ళ షహీన్ మిసైల్స్ అన్ని కూడా మనం సిర్సా దగ్గర అన్ని పేల్చేసాము. ఏది ఒక్కటి కూడా ఢిల్లీ దగ్గరికి రాలేదు, అన్ని మనం టేక్ డౌన్ చేయగలిగాం. అనుకుందాం కాసేపు వీళ్ళు 2-3 మిసైల్స్ తగిలే అనుకుందాం. 2-3 మిసైల్స్ తోటి డ్యామ్లు విరిగిపోయి అంత సున్నితంగా కట్టరు. బట్ ఇంకా హైపోథెటికల్ అనుకుందాం, బాంబులు వేసి దాన్ని పేల్చేశారు అనుకుందాం. దానివల్ల మనకు అఫ్కోర్స్ స్టోరేజ్ మన దగ్గర పోవచ్చు. కానీ ఈ నీళ్ళన్నీ పాకిస్తాన్ ఏం చేస్తుంది? పాకిస్తాన్ కూడా ఆపలేదు, ఇవన్నీ సముద్రాన్ని వెళ్ళిపోతాయి కదా. వాళ్ళకి దానివల్ల ఏమైనా లాభం ఉందా? ఏమీ లేదు. తర్వాత మన డ్యాములు కొడితే మనం ఊరుకుంటామా? మనం రిటైల్ చేస్తాం కదా. వాళ్ళ డ్యాములన్నీ మనం పేల్చేయమా? వాళ్ళ డ్యాములు పేల్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? కట్టిన దరిద్రంలో వెళ్ళిపోతారు వాళ్ళు. సో అందుకని ఇవన్నీ జరిగేటువంటి కాదు, వాళ్ళకి చేసే శక్తి లేదు, చెయ్యలేరు, చెయ్యనివ్వము. కానీ ఈ ప్రగల్భాలన్నీ కూడా వాళ్ళ లోకల్ డొమెస్టిక్ ఆడియన్స్ కోసం ఇటువంటివన్నీ వాళ్ళు అరుచుకుంటుంటారు. పెద్దగా మనం దాని గురించి వరి అవ్వాల్సింది ఏం లేదు. మనం ఏం చేయాలో చేసుకుంటూ వెళ్తున్నాం. అందుకని భారత ప్రభుత్వం కంప్లీట్ గా బేఖాతరు చేసి ప్రాజెక్ట్స్ అన్ని వాళ్ళు అప్రూవల్ ఇస్తున్నారు. దాంతో మనం ఏం చేయాలో మన శక్తిని పెంచుకుని, మన కెపాసిటీని పెంచుకునే దిశగా మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనం మొదలు పెట్టుకుంటాం. ఫైనల్లీ సార్, అంటే మరొక యుద్ధం
భారత్ పాకిస్తాన్ మధ్య 1971 లాగన 65 లాగన అలాంటిది ఏమైనా మనం రాబోయే సంవత్సర కాలంలో ఏమైనా చూసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇప్పుడున్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులు డైలాగ్ వారి ఇదంతా చూస్తుంటే? రెండు దేశాలు న్యూక్లియర్ శక్తిగా ఎదిగిన తర్వాత అంత సుదీర్ఘమైనటువంటి యుద్ధాలు జరగవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇద్దరు న్యూక్లియర్ పవర్ దేశాలే. వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. పొరపాటున వాడు న్యూక్లియర్ బాంబు మనం ఎంత తట్టుకున్నా కానీ ఒకటో ఆరో మన మీద పడిందంటే కనుక తీవ్రమైనటువంటి జన నష్టం జరుగుతుంది. ఆ పరిణామాలు శుభసూచన కాదు ఎవరికి కూడా. కాబట్టి అంత సుదీర్ఘంగా యుద్ధం జరగదు. ఆపరేషన్ సింధూర్ లాగా ఏదో 3-4 రోజులు వారం రోజులు మాక్సిమం జరిగితే జరగవచ్చు. అంటే సబ్ న్యూక్లియర్ కంటే తక్కువ ఉన్నటువంటి యుద్ధాలు జరగచ్చు. ఈ యుద్ధంలో ఎవరు గెలవలేదు. ఇద్దరి దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఎంత చావ చితకబొట్టినా కానీ వాళ్ళకి దేశం ఉంటుంది. ఆ దేశాన్ని మనం ముక్కలు చేయలేము. ఆ ప్రభుత్వం మళ్ళీ ఆర్మీ అలాగే కంటిన్యూ అవుతుంది. దెబ్బ తిన్న తర్వాత వాళ్ళు ఇంకా దాన్ని ఒక నేరేటివ్ వార్ వాళ్ళు తీసుకొస్తారు. దాంతో మళ్ళీ ఆ దేశంలో సైన్యం బలపడుతుంది. అంటే సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ పడి ఇంకా వీళ్ళు బలపడతారు తప్పితే అంతకంటే పెద్దది అయ్యేది ఏమీ లేదు. కానీ మనం వాళ్ళు ఏమైనా ఇటువంటి పిచ్చి పనులు చేస్తే మనం వెళ్ళి కొట్టొస్తాం. అది మహా అంటే 4-5 రోజులు, వారం రోజుల కంటే ఎక్కువ పెద్ద యుద్ధం ఉండదు. 65-71లో జరిగినటువంటి మహాయుద్ధాలు జరగదు. ఇంకా ఆ రోజులు అయిపోయింది. తర్వాత కీలకంగా అటువంటి యుద్ధం చేసే కెపాసిటీ పాకిస్తాన్ లో లేదు. వాళ్ళు ఏం చేశారు, భారతదేశంతో యుద్ధం చేయడానికి వారం రోజులు సరిపడినంత అమ్యునిషన్ ఇవి మాత్రమే పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ న్యూక్లియర్ పవర్ కాబట్టి వారం రోజుల కంటే ఎక్కువ యుద్ధం ఎవరు చేయనివ్వరు. అమెరికాను, యూరప్, సౌదీ అరేబియా, రష్యా, చైనా వీళ్ళందరూ భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధాన్ని ఆపేస్తారని పాకిస్తాన్కి ధీమా ఉంది. అందుకని వాళ్ళు ఆ వారం కంటే ఎక్కువ యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. మిగతా కెపాసిటీ అంతా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి షెల్స్ అన్ని కూడా యూకే కొనుక్కుంటుంది. యూకే కొనుక్కొని కొన్ని ఇజ్రాయెల్కి ఇస్తోంది, కొన్ని యుక్రెయిన్కి పంపిస్తోంది. యూకే ప్రొడక్షన్ పాకిస్తాన్లో జరుగుతుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్సెస్ కెపాసిటీ, ప్రొడక్షన్ కెపాసిటీ కూడా ఆల్రెడీ అమ్మేసుకున్నారు. అంటే యుద్ధం చేసేవాడు ఎవడు అమ్మడు, వాడే స్టోర్ చేసుకుంటాడు, స్టాక్ చేసి పెట్టుకుంటాడు. మళ్ళీ ఆపరేషన్ సింధూర్ భారతదేశం వస్తోంది. 1965-1971 లా పెద్ద యుద్ధం చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా నేను సొరంగాల్లోనో భూమి కింద కూడా దాచిపెట్టుకుంటాను ప్రొడక్షన్ అంతా అని అనుకుంటాడు. అమ్ముతున్నాడు అంటే అర్థం ఏంటి, యుద్ధం రాదు అని వాడికి తెలుసు. వాడికి ఈ ప్రగల్భాలను ఎందుకు పలుకుతున్నాడు అంతనే. కానీ అసిమునికి ఎప్పుడో ఒకప్పుడు ఈ యుద్ధం కావాలి. ఎందుకంటే తను అన్పాపులర్ అయిపోయి తను దింపేయాలి అన్నటువంటి ఒత్తిడి పెరిగి అంతర్గతంగా చాలా దెబ్బలు తింటే కనుక దాని నుంచి తప్పించుకోవడానికి భారతదేశం మీద ఒక చిన్న 4-5 రోజుల ఏదో ఒక ఆపరేషన్ చేసి యుద్ధంలో వాడు దెబ్బతిన్నా కానీ కూడా తను బతికేటువంటి తన కుర్చీని కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలే మెండుగా ఉన్నాయి. మినీ వార్ జరిగితే జరగాలి తప్ప ఆపరేషన్ సింధూర్ లాగా ఫుల్ స్కేల్ వార్ జరిగేటువంటి అవకాశం లేదు. ఒకవేళ జరిగినా కూడా తట్టుకునేటువంటి కెపాసిటీ పాకిస్తాన్కి లేదు. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు, ధన్యవాదాలు. సో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది. కేవలం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజల దృష్టిని మరల్చడానికే, వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా చేస్తుంది తప్ప అంతకుమించి నిజానికి పాకిస్తాన్ కి యుద్ధం చేసేటువంటి కెపాసిటీ, సామర్థ్యం ఏమి కూడా లేవు అనేది ఎక్స్పర్ట్స్, విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. వందే మాతరం, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.